భగవద్గీతలో మాత్రం ఉన్నాయి. యజ్ఞములు, యాగములు, ఈ యొక్క విధానాలన్నీ కూడా మిగతా ఎక్కడ లేవు. ఏ పురాణాలు, ఏ సోడమ్మలు, ఏ మారెమ్మలు పుస్తకాలన్నిటినీ కూడా మానవులు రచించినటువంటి మార్గాలు ఇవి. మనము దేవుడు రచించిన మంత్రాలు ఇవి. దేవుడు ఇచ్చినటువంటి మంత్రాలతో మనం దేవుణ్ణి స్తుతి చేసి పూజ చేస్తున్నాము అంటే ఇది ఎంతో ఒక పూర్వజన్మ పుణ్యము అనుకోవాలి. అటువంటి అన్ని చేసి మన పూర్వీకులు గొప్ప గొప్ప వారంతయు కూడా మహామహిమాన్వితులుగా తయారైన ఋషులందరూ. ఇట్లా వీడు చావాలి అంటే చస్తూ ఉన్నారు, వీడు బతకాలి బాగుపడాలి అంటే బాగవుతా ఉన్నారు. అంత మహిమలు సంపాదించినారు ఈ మార్గంలో. కానీ ఇప్పుడు లోకములో ఉండేటటువంటి మానవులు ఇది ఏమీ కాదు, ఎంతకాలం ఉన్నా ఏమీ చేయలేరు. అంతా వట్టి బూటకపు విద్యలు. కాబట్టి ఇది అసలైనటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి పూజ. ఈ పూజలు ప్రతివారు నేర్చుకోవాలి. ముందు మీరు బ్రాహ్మణులు అంటే ఏమిటో తెలుసుకోవాలి.